సొంత పార్టీ నేతలకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గట్టి క్లాస్ స్పీకర్. ఆత్మీయ సమ్మేళనంకు ఆశించిన స్థాయిలో కార్యకర్తలు తరలించలేదని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనకు తెలియకుండా జిల్లా అధ్యక్షుడు మంత్రి దగ్గరకు వెళుతున్నారని, వారెవరో తనకు తెలుసన్నారు. మంత్రి జిల్లా అధ్యక్షులు నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని, నేతలు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీలు ఏమైనా ఉంటారు, దయచేసి ఈ యొక్క మార్పు రావాలి. లేకపోతే మరి మన వైరా కాన్స్టిట్యూన్సీ లో ఉన్న మరి యాక్షన్ రియాక్షన్ మీకు అందరూ తెలుసు. ఇటువంటి తీసుకోవడం మన కాడే పరిస్థితి ఉండదు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు కదా, దయచేసి చెప్తా ఉన్నా. నాకు పైనుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయని చెప్పేసి అంటే తద్వారా దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసిపోతా ఉంటుంది. మీరు అటువంటి కార్యక్రమాలకు పోకూడదని చెప్పి మనందరూ నేను మరి ప్రార్థిస్తా ఉన్నా, మరి విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి ఆ యొక్క యాటిట్యూడ్ మార్చుకోమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇది మనకు సంసారం, ఇది ఒక కుటుంబం. కుటుంబం ఏమంటే ఒక సీక్రెట్ గా ఉండాలి తప్ప దీనికి ఏంటంటే వ్యాపారం చేయకూడదు. మీకేమొస్తుంది ఆ కిరీటాల్లో మీరు కంచి మీకు తెలుసు చేయకూడదని. వాట్ ఈస్ డూ, వాట్ ఈస్ డోంట్ డూ అని రెండు ఉంటాయి. మీకు మనకు పంచాయతీలు ఏమైనా ఉంటారు, దయచేసి ఈ సొంత పార్టీ నేతలకు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ గట్టి క్లాస్ స్పీకర్. ఆత్మీయ సమ్మేళనంకు ఆశించి స్థాయిలో కార్యకర్తలు తరలించలేదని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనకు తెలియకుండా జిల్లా అధ్యక్షుడు మంత్రి దగ్గరకు వెళుతున్నారని, వారు ఎవరెవరో తనకు తెలుసన్నారు. మంత్రి జిల్లా అధ్యక్షుడి నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని, నేతలు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్. వైరా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాములు నాయక్ సొంత పార్టీ నేతలపై రుసరుసలాడారని చెప్పవచ్చు. ఈ రోజు వైరా నియోజకవర్గ పరిధిలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులలో సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ హాజరైన ఎమ్మెల్యే రాములు నాయక్ సొంత పార్టీ నేతలకు గట్టిగా క్లాస్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆత్మీయ సమ్మేళనానికి ఆశించిన స్థాయిలో స్థానిక కౌన్సిలర్స్ కార్యకర్తలను ఆత్మీయ సమ్మేళనానికి తీసుకురాలేదని చెప్పేసి, నేతలుగా మీరు ఎట్లా ఎదగాలనుకుంటున్నారు, కార్యకర్తలను సమన్వయం చేయలేదు, సమన్వయం చేసి ఆత్మీయ సమ్మేళనానికి తీసుకురావడంలో విఫలమయ్యారంటూ తొలుత కౌన్సిలర్స్ మాత్రం క్లాస్ పీకే పనిలో పడ్డారు. కొందరు ఇటీవల కాలంలో కొంతమంది నేతలు, కార్పొరేట్ కౌన్సిలర్స్, దాంతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, నియోజకవర్గ స్థాయిలో కొంతమంది జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమ్మతో పాటు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరకు వెళ్ళి తనపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి, వాళ్ళందరూ ఎవరెవరో తెలుసు, తనపై ఫిర్యాదులు చేయడానికి స్థానికంగా ఎమ్మెల్యేగా నేను మీ అందరి సమస్యలు పరిష్కరిస్తున్నప్పటికీ మాత్రానికి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది నేతలు కావాలని ఎమ్మెల్సీ తాత మధుతో పాటు జిల్లా అధ్యక్షుడు తాత మధు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళి తనకు ఫోన్లు చేపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఇలాంటి పద్ధతులు మానుకోవాలి, పార్టీలో ఇలాంటి వర్గ విభేదాలను ప్రోత్సహించనంటూ మాత్రానికి మంత్రుల దగ్గర నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయి, మంత్రి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. అలాగే ఎమ్మెల్సీ తాతమ్మది కూడా తనకు ఫోన్లు చేసి మీ నేతలు మమ్మల్ని కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ మాత్రానికి తను సూచిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, కార్యకర్తలకు నేతలకు అందరికీ దగ్గరుండి అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ మాత్రానికి, మీరు సూచించిన పనులు చేస్తున్నప్పటికీ మాత్రానికి మీరు కావాలని కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి పద్ధతులు మంచి కాదు, పద్ధతి మార్చుకోకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ మాత్రం అవసరమైతే పార్టీ నుంచి కూడా పంపే ప్రయత్నం కూడా చేస్తాను అని చెప్పాడు. ఇప్పటికే కొంతమంది నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట వెళ్ళారు, పరోక్షంగా హెచ్చరించాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట వెళ్ళిన నేతలకు పట్టినకైతే మీకు కూడా పడుతుందంటూ మాత్రానికి నేతలను ఉద్దేశించి గట్టిగానే వ్యాఖ్యానించారు. ఈ ఘాటు వ్యాఖ్యలతో మాత్రానికి కొంత వైరా మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్స్ కొంత కిలుకు వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆత్మీయ సమ్మేళనంలో ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ వారందరినీ గట్టిగా క్లాస్ పీకే తర్వాత మాత్రానికి లాస్ట్ ఆత్మీయ సమ్మేళనం ముగింపు సందర్భంలో ఎమ్మెల్యే రాములు నాయక్
కార్యకర్తలు ఎవరు తాను మాట్లాడే విషయాలకు నొచ్చుకోవద్దు అంటూ మాత్రానికి తను సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు చెప్పాలి, వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఎమ్మెల్సీకి జిల్లా అధ్యక్షుడికి లేదంటూ మంత్రికి చెప్పడం వల్ల మీకేమొస్తుంది, మిమ్మల్ని అందరినీ కలుపుకోపోయే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం మీ నేతల తీరు మారట్లేదంటూ మాత్రానికి అతను చురకలంటించే ప్రయత్నం చేశారు. పార్టీని వీడిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుగా మీ అందరికీ, అలాగనే ఉంటుంది. ఈ నేతలు మీ పద్ధతులు మార్చుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రానికి ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడే నేతలు ఎవరు ఉంటే మాత్రం వారిపై మాత్రానికి వేటు కూడా తప్పదంటూ మాత్రానికి రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలతో మాత్రానికి వైరా మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొంత కంటగింపుగానే మారిందని చెప్పవచ్చు శివ. ఓకే ఓకే థ్యాంక్ యూ.